స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి మన రక్షకుడును, మన విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుచున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. దేవుని యొక్క వాక్యమును మనము ఈ యొక్క సమయంలో చదువుకుందాం. దేవుడు ఈ యొక్క దినమున మనతో పరిశుద్ధాత్మ నడిపింపును గురించి మాట్లాడబోతున్నారు. దేవుడు ఈరోజు మనలను పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నడిపించబోతున్నాడు. అయితే నీవు పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు నడవాలనుకుంటున్నావా? అయితే నీవు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలని కోరుకున్నా, నీవు పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు నడవాలి అనుకున్నా, దేవుడు ఈరోజు నీతో అనేకమైన విషయాలను మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను ఏ రీతిగా నడిపిస్తుంది? పరిశుద్ధాత్మ నిన్ను ఏ విధంగా బలపరుస్తుంది? పరిశుద్ధాత్మ నిన్ను ఏ విధముగా నీకు ఆలోచన చెబుతుంది అనేటువంటి విషయాలతో దేవుడు ఈరోజు నీతో వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధాత్మలో నడిపిస్తుంది. ఈరోజు మన అంశం పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. బైబిల్ ప్రకారంగా మనము ఈ పరిశుద్ధాత్మను గురించి ఆలోచన చేసినప్పుడు విశ్వాసులైనటువంటి వారికి, దేవునిపై ఆధారపడి జీవించేటువంటి వారికి పరిశుద్ధాత్మ ఒక సహాయకుడుగా నడిపించబడుతున్నారు. ఒక సహాయకుడు ఏ విధమైనటువంటి సహాయం అంటే, భూలోకంలో నీవు అనేక మంది సహాయాలు అడిగి ఉండవచ్చు, అనేక మంది సహాయకులు నీకు ఉండవచ్చు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారికంటే ఇంకా అధికమైనటువంటి వాడు, వారికంటే అతి శ్రేష్ఠుడు. నీకు ఈ భూలోకంలో శారీరకమైనటువంటి సహాయం చేయటానికి చాలా పెద్ద పెద్ద వారు ఉండవచ్చు, కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ విశ్వాస జీవితంలోనే కానీ, ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి జీవితమే కానీ, ఇహపరమందు ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహించబడటానికి దేవుడు పరిశుద్ధాత్మను నీకు ఒక సహాయకుడిగా పంపించాడు. అంతేకాకుండా ఒక బోధకుడిగా కూడా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. బోధకుడు అంటే విషయాలను తెలియపరచటం, నీకు అర్థం కాని విషయాలను వివరించటం, నీకు కఠినమైనటువంటి పరిస్థితులను తేలికగా ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక బోధకుడుగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గురువుగా నీకు అనుగ్రహించబడ్డాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక మార్గదర్శిగా ఉపయోగపడతాడు. నీవు ఎలా నడవాలి, ఏ మార్గంలో నడవాలి, ఏ పరిస్థితుల్లో నడవాలి, ఏ పరిస్థితిలో ఆగిపోవాలి, ఇలా అన్ని విషయాలను నీకు ఒక మార్గదర్శిగా ఉండి, ఒక సహాయకుడిగా ఉండి, ఒక బోధకుడిగా ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటాడు. కనుకనే నీవు పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోవాలి. వాక్య భాగం చదువుకుందాం.
యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యాన్ని చూస్తున్నాం. ఏమనంటే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. మొదటిగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఏం జరుగుతుందంటే సత్యములోనికి నడిపించును అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సత్యములోనికి నడిపించటం. సత్యమేమిటి? సత్యమేమిటి? లోకములో సత్యాలు మనకి చాలా ఉండొచ్చేమో కానీ బైబిల్ ప్రకారంగా విశ్వాస జీవితంలో మనము ఉండంగా దేవుని యందు ఆధారపడి జీవిస్తూ ఉండగా, దేవుని కొరకు మనం ఈ భూలోకంలో జీవిస్తూ ఉండగా సత్యము ప్రభువారు చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తాడు. ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. అవన్నిటినీ తెలియచేయటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయింప చేసుకోవాలి, ఎలా స్వీకరించాలి, ఎలా అవలంబించాలి అని అన్ని విషయాలను ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నీవైనా నేనైనా ఇదిగో మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ నీపైకి వచ్చినట్లు, పరిశుద్ధాత్మ నాపైకి వచ్చినట్లు ఆది అపోస్తులందరూ ఏక ఆత్మ, ఏక మనసు, ఏక భావము కలిగి ఎప్పుడైతే ఆయన కొరకు ప్రార్థన చేశారో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడినట్లుగా నీకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడితే నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే ఆ పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపించు. మరి నీవు ఆ సర్వసత్యములోనికి నడిపించాలంటే ఏది సత్యము ఏది అసత్యము అని నీవు తెలుసుకోవాలి. నీ జ్ఞానముతో నీవు ఆధారపడి జీవిస్తే ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థం కాదు. నీకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలి అంటే నీకు తెలియపరిచేవాడు, నీకు బోధించేవాడు, నీకు వివరించేవాడు ఈ భూలోకంలో ఎవరో ఒకరు ఉండాలి, ఏ విషయం కొరకైనా. అయితే సర్వసత్యమును తెలిపేటువంటి వాడు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడే. ఆ సర్వసత్యమేమిటో, ఆ సర్వసత్యములో నీవు నడవాలంటే నీ లోక జ్ఞానము, నీకున్న పరిజ్ఞానము సరిపోదు. అందుకనే పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అని వాక్యము బల్లగుద్ది చెప్తుంది. వాక్యము బల్లగుద్ది చెప్తుంది. ఏమని? సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వాక్యము పరిశుద్ధాత్మను పొందుకోమని చెబుతుంది. నేను బాప్తిజం తీసుకుని చాలాలయ్యింది. నేను బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని నీవుగా అనుకోవటం కాదు, కానీ నీ ప్రవర్తన అనేకుల ద్వారా తెలియపరచబడాలి. నీ జీవితము అనేకుల ద్వారా మంచి సాక్ష్యము పొందాలి. నీ జీవితము అనేకులకు ఒక దీపముగా కనపడాలి.
ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నీవు సర్వసత్యములో నడిపింపబడతావు. అప్పుడు దేవుని ఆత్మ నీలోను, నీతోను ఉంటుంది. నిన్ను నడిపిస్తుంది. కనుక అటువంటి సర్వసత్యములోనికి నీవు నడవాలి అంటే, సత్యములోనికి నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇదిగో పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండేటప్పుడు మొదటగా నీవు సత్యములో నడిపింపబడాలి. హల్లెలూయా! 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 ఇంకను రెండో విషయాన్ని మనం తెలుసుకుంటే, దేవుని కుమారులుగా నీవు నడిపింపబడతావు. మొదటిది సర్వసత్యములోనికి నీవు నడిపింపబడతావు. పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తూ ఉంటావు. రెండవది దేవుని కుమారుడుగా నీవు నడవాలి. నీవు నడవాలి అంటే ప్రతి వారం మందిరానికి వెళ్ళటం కాదు. విస్తారమైన ప్రార్థన చేయటం కాదు. పరిశుద్ధాత్మ కలిగి దేవుని కుమారుడుగా నీవు జీవించినప్పుడే. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా దేవునికి ఇష్టులై యుండుట అసాధ్యము. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ నీలో లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేకుండా, పరిశుద్ధాత్మ వరములు నీలో లేకుండా నీవు దేవుని కుమారుడుగా ఉన్నావు అని చెప్పటం అది అసాధ్యము. నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. మనము దేవు దేవుని బిడ్డలమని చెప్పటానికి ఆత్మ నడిపించే విధానమే మనకి ప్రధాన గుర్తుగా ఉంటుంది. మనకి ప్రధానమైనటువంటి గుర్తుగా ఉంటుంది. మనము ఇదిగో దేవుని కుమారులము అని నీవు నేను అనుకోవటం కాదు కానీ, మన ప్రక్కలో ఉన్నటువంటి వారు, మన యొక్క సంఘములో ఉన్నటువంటి వారు, మన సమాజంలో ఉన్నటువంటి వారు, అన్యులైనటువంటి వారు, ఇంకా అనేక మంది ఇతడు దేవుని కుమారుడు, ఇతడు దేవుని మనిషి అనేటువంటి సాక్ష్యం నీవు పొందుకోవాలి. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. హల్లెలూయా! 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 వాక్య భాగాన్ని మరలా చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. హల్లెలూయా! ఇప్పుడు నీవు నేను కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అంటే, దేవుని ఆత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడుతున్నప్పుడు మనము దేవుని కుమారులుగా నడుస్తాం. దేవుని కుమారులుగా జీవించగలుగుతాం. రెండవదిగా మనకు చెప్పినటువంటి మాట, దేవుని కుమారులుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా నడిపిస్తాడు. అలా నడిపిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ ఆత్మ కలిగి ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ యొక్క దేవుని ఆత్మ గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. అనేకమైనటువంటి వాక్యములు ఉన్నాయి. ఇది దేవుని ఆత్మ, లేకపోతే భ్రమపరిచే ఆత్మ, లేకపోతే దురాత్మ అనేవి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నువ్వు ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నావు? భ్రమ పరిపింపచేసే ఆత్మ కలిగి ఉన్నావా? దురాత్మ కలిగి ఉన్నావా? ఈరోజు దినాలలో ఇదిగో దేవుని యందు విశ్వాసులైనటువంటి ప్రముఖులైనటువంటి వారిని సైతము కూడా అపవాది వారి విశ్వాసము నుంచి పడవేస్తుంది. వారి యొక్క దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క సరళత్వము నుంచి పడివేస్తుంది. కనుక
నీవు చాలా జాగ్రత్తగా దేవుని కుమారునిగా నడిపింపబడటానికి పరిశుద్ధాత్మను నీలోనికి ఆహ్వానించు. పరిశుద్ధాత్మను నీలోనికి ఆహ్వానించు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు దేవుని కుమారుడుగా నడిపింపబడితే అనేకులు నిన్ను గుర్తించి ఇతడు దేవుని కుమారుడు, ఇతను దేవునికి సంబంధించినటువంటి వాడు, దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు అనేక మంది సాక్ష్యం చెప్తారు. అటువంటి సాక్ష్యం నీవు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు నడవాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు నడవాలి. ఇంకను ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మూడవదిగా మనము మూడో విషయాన్ని తెలియపరుచుకుంటే, మూడో విషయం ఏమిటంటే, మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించి జ్ఞాపకము చేయు. మనకు బోధించి జ్ఞాపకం చేయు. పరిశుద్ధాత్మ నడిపింపులో మూడవ విధానం ఏమిటంటే, మూడవ విధానం మనం ఏమి చేయాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా వివేకం కలిగి ఉండాలో, ఎలా వివేచన కలిగి ఉండాలో, ఎలా జ్ఞానం కలిగి ఉండాలో, ఎలా ఆలోచన కలిగి ఉండాలో అనేవి అన్నీ మనకు బోధించి, మనకు జ్ఞాపకం చేసి, మనలను దేవుని యొద్దకు నడిపిస్తాడు. ప్రజలందరి ఎదుట నిన్ను ఒక జ్ఞానవంతునిగా నిలబెడుతుంది. దేవుని ఎదుట నిన్ను నిర్దోషినైనటువంటి వానిగా నిలబెడుతుంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగం ఏమని చెప్పబడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మూడవ విధానం ఏమిటంటే, మనకి బోధించి జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనకు చక్కగా బోధిస్తాడు, చక్కగా వివరిస్తాడు. మనం మర్చిపోయిన వాక్యాలను సమయానుకూలంగా జ్ఞాపకం చేసి, సమయ సందర్భాలను బట్టి మనము వివేకముగా ఉండునట్లుగా ఆయన మనలను నడిపిస్తాడు. అందుకనే యోహాను సువార్త 14 అధ్యాయము 26 వచనములో ఆ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 14 అధ్యాయము 26 వచనములో ఆ మాట రాయబడి ఉంది. ఏమిటంటే ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యం ఏమిటంటే, ఆయన మీకు సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యం ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవించి ఉన్నటువంటి సమయాలలో, అయ్యా ఇదిగో నేను వెళ్ళవు సమయం వస్తుంది, నేను వెళతాను, నేను వెళ్ళిన తరువాత మీకు సత్య స్వరూపియగు ఆత్మ వస్తాడు. ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంతేకాకుండా ఇదిగో నేను ఏదైతే మీకు బోధించానో, నేను మీకు ఏదైతే చెప్పిన సంగతులనేవి ఉన్నవో వాటన్నిటినీ ఒకవేళ మీరు మర్చిపోయినా ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మీకు జ్ఞాపకం చేసి యేసు ప్రభువు వారి యొక్క జీవితం ఎలా జీవించాడు, ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడాడు, ఎలా వివేకం కలిగి ఉన్నాడు, ఎలా దీనుడిగా ఉన్నాడు, ఎలా తనను తాను సమర్పించుకున్నాడు, ఎలా తను తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు, ఎలా ప్రజలందరి ఎడల జాలి కలిగి ఉన్నాడు అనేవి ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి సంగతులను మనకు బోధించి మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ నడిపింపులో మూడవ విషయం ఏమిటంటే, ఇదిగో ఆయన మనకు బోధించి మనకు జ్ఞాపకం చేయును. ఇక తర్వాత నాలుగవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఆ యొక్క నాలుగవ విషయం ఏమిటంటే, నిర్ణయాలు తీసుకోవటంలో సహాయకుడుగా ఉంటాడు.
నిర్ణయాలు తీసుకోవటంలో సహాయకుడుగా ఉంటాడు. అపోస్తుల కార్యాలలో శిష్యులు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సువార్త చేయాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి అనే అనేకమైనటువంటి విషయాలలో పరిశుద్ధాత్మ ప్రత్యేకముగా నడిపించటం మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకముగా నడిపించటం మనం చూస్తూ ఉంటాం. మన దైనందినటువంటి జీవితంలో ఈ యొక్క విశ్వాస జీవితంలో కూడా సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి సందర్భాలు తీసుకోవటానికి ఆయన ప్రేరణ కలిగినటువంటి వారమై మనం ఉండాలి. ఆయన ప్రేరణ కలిగినటువంటి వారమై, ఆయన సహాయం పొందుకున్నటువంటి వారమై మనం ఉండాలి. హల్లెలూయా! 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 ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క సందర్భాన్ని వాక్య భాగంగా మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6, 7 వచనాలను మనం చూస్తే అపోస్తులను పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించాడో మనకు తెలియచేయబడుతుంది. చదువుదాం వాక్యాన్ని. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల ద్వారా ప్రదేశాలకు వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బీతునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా! 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 వాక్య భాగాన్ని మరలా చదువుకుందాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగ్య, గలతీయ ప్రాంతాల ద్వారా వారు వెళ్ళిరి. మూసియా దగ్గర వచ్చి బేతనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. చదువుకున్నాం కదా ఏమని, 4వ పాయింట్ ఏమని చదువుకున్నామంటే నిర్ణయాలు తీసుకోవటంలో సహాయకుడుగా ఉంటాడని చదువుకున్నాం. అపోస్తుల కార్యాల్లో శిష్యులు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సువార్త చేయాలి అనే విషయాలు, ఎక్కడ బోధించాలి, ఎక్కడ మౌనం ఉండాలి, ఎక్కడ అనేక మందికి కనపడాలి అనేటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యాల్లో మనకు అనేక విషయాలు తెలియజేశారు. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తులైనటువంటి విశ్వాసులు, ఆ యొక్క పెద్దలైనటువంటి వారు, ఇదిగో వారు ఆసియాలో వాక్యాన్ని ప్రకటించటానికి ఆసియాలో ప్రవేశించబోయారు. ఆసియాలో ప్రవేశించబోతే పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి ఆసియా కాకుండా మరలా వేరే ప్రాంతానికి పంపించి యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. వాళ్ళు 2 సార్లు ప్రయత్నం చేశారు ఆసియాలోకి రావాలని. 2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ 2 సార్లు కూడా ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెళ్ళనివ్వలేదు. వెళ్ళనివ్వలేదు. కనుక మన యొక్క జీవితంలో మనం ఏ తప్పటడుగు వేయకుండా, ఏది మంచో ఏది చెడో అనేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు కలిగి ఉంటే నీవు నేను ఎలా ఉంటామంటే ఇగో ఆయన అన్ని విషయాలను మనకు బోధిస్తూ సరైనటువంటి మార్గములో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ యొక్క సందర్భాన్ని బట్టి నయోమి యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటే ఆమె సరైనటువంటి నిర్ణయము తీసుకోలేదు కనుకనే ఆమె అన్నీ కోల్పోవలసి వచ్చింది. ఆమె మరలా సరైనటువంటి జీవితము, సరైనటువంటి నిర్ణయము తీసుకున్నది కనుకనే మరలా ఆమె యొక్క జీవితము చిగురింప చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీవు నేను కూడా ఆ విధంగా పరిశుద్ధాత్మ సహాయముతో మన సొంత ప్రయత్నాలతో కాదు, మన సొంత జ్ఞానముతో కాదు, సొంత ఆలోచనలతో కాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయముతోనే మనము ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు
ప్రతిది కూడా మనము అన్ని విషయాలలో, అన్ని విషయాలలో దీవించబడినటువంటి వారిగా ఉంటాం. ఆశీర్వదించబడినటువంటి వాడిగా ఉంటాం. విస్తరించు వారిగా ఉంటాం. కనుక మనకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకి కావాలి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపును అను అనుభవించటానికి, అవలంబించటానికి, అనుసరించటానికి మనం కొన్ని పనులను చేయాలి. ఏమిటంటే ఇదిగో మనము నిత్యము వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యమును నెమరు వేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు దేవునికి వాక్యానికి వ్యతిరేకముగా మనలను నడిపించదు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనలను వేరే మార్గములో నడిపించదు. వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యము ద్వారానే ఆయన మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారానే మనకు మార్గాన్ని చూపిస్తాడు. వాక్యము ద్వారానే మనకు ఆలోచన చెప్తాడు. వాక్యము ద్వారానే ఆయన మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆ వాక్యమును నీవు ఎల్లవేళలా, ఎల్లప్పుడూ, ప్రతి సమయంలో, సమయమనక అసమయమనక ప్రతి ఒక్క పరిస్థితులలో నీవు దేవుని వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును చదవాలి. చదవటమే కాదు కానీ నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుంటే మనము పరిశుద్ధాత్మ నడిపింపు పొందుకోగలుగుతాం. ఇంకను మనం విధేయత చూపించాలి. విధేయత ఎంతగా అంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఆయనకు లోబడాలి. ప్రతి చిన్న ప్రేరేపణ వచ్చిన, ప్రతి చిన్న తలంపు వచ్చిన ఇది చిన్నదే కదా, ఏముందిలే అనే కాదు. కానీ పరిశుద్ధాత్మ ఏమి తెలియజేస్తాడో, పరిశుద్ధాత్మ ఏమి సలహా ఇస్తాడో, పరిశుద్ధాత్మ ఏ విధమైనటువంటి ఆలోచన ఇస్తాడో అని మనము పరిశుద్ధాత్మకు లోబడి అన్ని విషయాలలో ఆయన నడిపింపు కొరకు, ఆయన మాట కొరకు విధేయత చూపి ఆయన ఏదైతే చెప్తాడో ఆ విధంగా మనము పరిశుద్ధాత్మకు విధేయులవ్వాలి. పరిశుద్ధాత్మలో నీవు నడిపింపబడాలి అంటే మొదట వాక్యమును ధ్యానించాలి, తర్వాత విధేయతను చూపించాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. మూడవదిగా ఆత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మను నీవు ఎలా పొందుకోవాలని అనేది ఆలోచనలో ఇదిగో వాక్యాన్ని ధ్యానించటం, విధేయత చూపించటం, ఆత్మ పూర్ణులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ సహాయము మనకు కావాలి. మనం సొంత ఇష్టాల కంటే కూడా, మన సొంత నిర్ణయాల కంటే కూడా, మన సొంత ఆలోచనల కంటే కూడా, మన సొంత జ్ఞానము కంటే కూడా మనము దేవుని ఇష్టానికి మొదట ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ నడిపింపు కొరకు ప్రతి సమయంలో ప్రార్థన చేస్తే ఏది నష్టపోము, ఏది కోల్పోము, ఏది విడిచిపెట్టము. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యము ఈరోజు నీతోనే మాట్లాడుతూ వచ్చాను. ఆత్మ నడిపింపు విషయాలలో 4 రకాలైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది అని చదువుకున్నాం. 4 విధాలైనటువంటి నడిపింపు ఉంటుందని చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మొదటగా నిన్ను సర్వసత్యంలోనికి అనగా సత్యంలోనికి నడిపిస్తాడని చదువుకున్నాం. రెండవదిగా దేవుని కుమారులుగా ఉండటానికి నడిపిస్తాడని చదువుకున్నాం. మూడవదిగా ఆయన మనకు బోధిస్తాడు, అలాగే జ్ఞాపకం చేస్తాడు అని చదువుకున్నాం.
నాలుగవదిగా సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి ఆలోచనలు తీసుకోవటంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీవెలా పొందుకోవాలంటే, వాక్యాన్ని ధ్యానించాలి, విధేయత కలిగి ఉండాలి, ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఇలాగుంటే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు నాకు ఎల్లప్పుడూ కలుగుతుంది. ఎల్లప్పుడూ కలుగుతుంది. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎప్పుడు మనలను మనం హెచ్చించుకొనటానికి కాదు. ఇంకొక విషయం, పరిశుద్ధాత్మను పొందుకున్నామని మనలను మనము నేను ప్రార్థన చేస్తే, నేను వాక్యము చెప్తే, నేను అన్ని నేను అని హెచ్చించుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఎలా కావాలో చదువుకున్నాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నప్పుడు నిన్ను నీవు హెచ్చించుకున్నట్టు కాదు కానీ దేవునిని మహిమపరచటానికి, దేవునిని ఘనపరచటానికి నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క జీవితము ద్వారా దేవునికే స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావము కలుగునట్లుగా నీవు జీవించ నీవు జీవించాలి. ఆత్మ ఫలాలనేవి మనం చాలా చూస్తాం. అవన్నీ పొందుకున్నటువంటి వారమై ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, నిగ్రహము, ఆశ నిగ్రహము అనేవి ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం పొందుకొని ప్రతిదీ కూడా మన జీవితంలో దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము కలుగునట్లు మనము జీవించాలి. అలాగున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడి ఉంటే, దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నిజంగా నీతో మాట్లాడి ఉంటే, ఇదిగో ఆయన నడిపింపులోనికి నీవు రావాలి. ఆయన నిన్ను ఎలాగ నడిపిస్తాడని చదువుకున్నాము, విని ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మని నీవు ఎలా పొందుకోవాలంటే, వాక్యము ధ్యానించటం ద్వారా, విధేయత చూపించటం ద్వారా, ఆత్మపూర్ణులుగా ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు పొందుకుంటావు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు నన్ను నడిపించండి, సత్యములోనికి నడిపించండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నిన్ను నీవు ప్రార్థన చేసుకో. ఇదిగో దేవుని వాక్యము నీతో మాట్లాడి ఉన్నది. నీవు ప్రార్థన చేసుకో. మాటలు నిజంగా చెవి కలిగిన వాడు వినుగాక అని దేవుని వాక్యం ఉంది. నీవు వినగలిగిన, చెవి కలిగినటువంటి వాడు అయితే దేవుని వాక్యము నీతో మాట్లాడింది కనుక నీవు ప్రార్థన చేసుకో. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క దినమున నా తండ్రి, వాక్య భాగము ద్వారా ప్రభు మీరే మాతో మాట్లాడి ఉన్నారు నమ్ముచున్నాను. ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్నటకు ప్రభు, పరిశుద్ధాత్మలో నడిపింపగలిగినట్టు వారమై మేము ఉండుటకు తండ్రి అయ్యా, మీరు 4 విధములైనటువంటి నడిపింపును మాకు చూపిస్తూ వచ్చారు. సత్యములోనికి నడిపిస్తారని, దేవుని కుమారులుగా నడిపిస్తారని, మాకు అన్ని విషయాల్లో బోధించి జ్ఞాపకం చేస్తారని, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మీరు మాకు సహాయం చేస్తారని, అటువంటి విధానములో మమ్మల్ని నడిపిస్తారని మీరు వాక్య భాగం ద్వారా సెలవిచ్చారు. అయ్యా, మీ వాక్య భాగం అయ్యా ఇదిగోనతను మీ యొక్క నడిపింపులో మేము ఎలా ఉండాలి, మీ యొక్క పరిశుద్ధాత్మను మేము ఎలా పొందుకోవాలి అంటే, వాక్యము ధ్యానించడం ద్వారా, ఈ విధేయత చూపించటం ద్వారా ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటామని తెలియజేశారు. ప్రభువా, నన్ను నడిపించండి, విధేయతగా ఉండుటకు నాకు నేర్పించండి. నిత్యము వాక్యం చదువుకొనటానికి మీ కృప, మీ కాపుదల దయచేయండి. అయ్యా ఇదిగో నా తండ్రి,
నన్ను నేను హెచ్చించుకొనుట కాదు గాని, మీ ఆత్మను పొందుకొనిన తర్వాత మీ కొరకు నా తండ్రి, మీ దాసుడిగా నా తండ్రి, మీ నామమును హెచ్చించుటకు, మీ నామమును గనపరచుటకు, మీ నామమును అయ్యా మహింపరచుటకు ఒక గొప్ప సాధనగా వాడబడే బిడ్డగా నన్ను నిలబెట్టమని, అయ్యా మీ నామము హెచ్చించుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.